నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రకరకాల అక్రమాలు జరిగాయి అంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి సిబిఐ దర్యాప్తు జరపకుండా హైకోర్టుని ఆశ్రయించినటువంటి ఆ పార్టీ నేతలు కేసీఆర్ గారి పైన, అలాగే హరీష్ రావు, వీరికి చుక్కెదురైంది హైకోర్టులో అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏమిటి అంశం, దీని నేపథ్యం ఏమిటి? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల ప్రాజెక్టు. అయితే ఈ 1,00,000 కోట్ల ప్రాజెక్టు కట్టడం ఒక ఎత్తు, ఈ ప్రాజెక్ట్ రన్ చేసే ప్రాసెస్లో వచ్చే కరెంటు బిల్లు ఇంకొక ఎత్తు. అయితే చారానా కోడికి బారానా మసాలా అన్నట్లు ఇప్పుడు ఈ ప్రాజెక్టే బాగా వ్యయపూరితమైనది, భారీ ప్రాజెక్టు. దీన్ని రన్ చేయాలి అంటే కరెంటు బిల్లు బోల్డ్ వస్తుంది అన్నమాట. అంటే ఒక చోట నుంచి నీళ్లు ఇంకొక చోటకి లిఫ్ట్ చేసి ఇంకో చోట పారబోయాలి. ఇది చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉంటాయి. మామూలుగా బావిలోంచి నీళ్లు తోడి బయట పోస్తూ ఉంటారు. అది అంత చిన్న విషయం కాదు. ఇది 1,00,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. మరి నేను చాలా అంటే అర్థం అవటం కోసం బావిలోంచి చేతతోటి నీళ్లు తోడి బయటికి పోస్తుంటారు. ఒక లోతులో నుంచి బయటికి పోయడం వేరు, మళ్ళీ ఇంకొక లోతులోకి పోయటం వేరు, తోడి పోయడం వేరు. ఈ బావిలోంచి తవ్విన దాన్ని కొండమించి అవతలకు పోయటం వేరు. ఇప్పుడు ఇదే పరిస్థితి. అదే పరిస్థితి. అందుకోసం ఏమైంది అంటే ఈ కరెంటు బిల్లులు అధికంగా వస్తాయి. ఈ కరెంటు బిల్లులు యూనిట్కి ఎంత అవుతుంది, ఒక ఎకరం వరి పండించడానికి ఎన్ని నీళ్ళు అవసరం అవుతాయి, ఆ అన్ని నీళ్ళకి ఎంత కరెంట్ అవసరం అవుతుంది, ఆ కరెంటు బిల్లు ఎంత వస్తుంది, ఇదంతా ఈ వ్యయం అంతా ఆ వ్యవసాయం చేసిన దాని వలన వచ్చే ఆదాయం ఉంటుంది కదా. ఇప్పుడు ఏదైనా ఒక ఆదాయం వచ్చింది అంటే అర్థం ఏంటి? ఉత్పత్తి, ఖర్చు పెట్టింది, ఉత్పత్తికి మధ్యలో ఉన్న వ్యత్యాసమే కదా ఆదాయం అంటే. మరి అది ఆదాయం మధ్యలో ఆ వ్యత్యాసం లేకోకుండా ఖర్చు ఎక్కువను ఉత్పత్తి తక్కువ అయింది అనుకోండి, ఉపయోగం ఏముంది? మనము ఇంట్లో కూడా మనం ఏం ఆలోచిస్తాము? నేను 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాను అంటే ఆ 100 రూపాయలు కనీసం 100 రూపాయలకి తగ్గ ఫలితం రావాలని కోరుకుంటాను. పోనీ 100కి 150 రావాలనుకుంటా మామూలుగా. లేదు 140, లేదు 130, లేదు బరాబర్ 100కి 100 వచ్చినా చాలు అనుకుంటాం. అంతేగాని 100కి 90 వస్తే నష్టమేగా. నష్టమే. ఇప్పుడు ఇలాంటి నష్టదాయకమైన వ్యవసాయం చేసి, అంటే ప్రకృతి విపత్తుల వల్ల కావచ్చు, పురుగు మందులు వాడటం వల్ల కావచ్చు, ఏదైనా చేసి ఒక రైతుకి నష్టం వస్తే, ఒక 3 సంవత్సరాల పాటు వరుసగా ఒక రైతుకు నష్టం వస్తే 4వ సంవత్సరం రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. మరి ఇప్పుడు ఈ ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్టు మూలాన లాభాలు రాకపోతే ఎవరు ఆత్మహత్య చేసుకుంటారు? రాష్ట్రం నాశనం అవుతుంది అనుకోవచ్చా? అంతేగా. అందుకే ఈ ప్రాజెక్టు ఆత్మహత్య సదృశ్యమైన ప్రాజెక్టు. అయితే దీన్ని ఒకప్పుడు మోడీ పెద్ద మనిషి ఏటీఎం దీనిలో డబ్బులు బాగా పొక్కుతున్నారు కేసీఆర్ ఫ్యామిలీ, ఇది ఏటీఎం అని చెప్పి ఆ రోజు మాట్లాడాడు. కానీ చర్యలు ఏమీ తీసుకోలే. ఆ రోజే కమిటీ వేసి ఉండొచ్చు. కానీ కేసీఆర్ బలం ఎంతో తనకు తెలియాలి. రాబోయే ఎలక్షన్స్లో కేసీఆర్ బలం ఎంతో తెలిస్తే కేసీఆర్ తనకు అవసరమో కాదో అని చూసుకుంటాడు. ఇప్పుడు కేసీఆర్కి మొన్న గవర్నమెంట్ రాలా, ఇంకా కేసీఆర్ ఒట్టిపోయిన ఆవు. మళ్ళీ పార్లమెంట్ సీట్లు రాలా, ఇంకా అస్సలే అవసరం లేదు కేసీఆర్తో ఏంటి లాభం మోడీకి? అందుకని చెప్పి కమిటీ సిబిఐకి అప్పచెప్దామని. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ లోకల్గా ఉన్న గవర్నమెంట్ ఏం చేసింది అంటే, కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పినప్పుడు మాకెందుకు, ఇప్పుడు మేము విచారణ జరిపామనుకో, వాళ్ళ మీద గెలిచిన పార్టీగా ఇది రాజకీయ వైషమ్యాలతోటే వీళ్ళు మమ్మల్ని పాతాళానికి తొక్కేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే విచారణ చేసి మాకు న్యాయం చేయలేదు అని అంటారు.
అదే సిబిఐ అనుకోండి, ఆ గాలేదో దూలేదో కేంద్ర ప్రభుత్వం మీదగానే పోతుంది, ఆ గాలి దూలి. అందుకని చెప్పి వాళ్ళు చాలా తెలివిగా సిబిఐకి అన్నారు. దాని మీద ఒక కమిటీ వేశారు, పిసి ఘోష్ అనే ఆయన కమిటీ వేశారు. వేసి నిజాలయ్యో నిగ్గు తేల్చమన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఆ నిజాలు నిగ్గు తేల్చిన కమిటీ రిపోర్ట్ని హైకోర్టుకి సమర్పించారు. ఈలోపు వీళ్ళు ఏం చేశారు, హరీష్ రావు కేసీఆర్ ఇద్దరు కలిసి అసలు సిబిఐకి విచారణకి ఇవ్వద్దు అని చెప్పి వీళ్ళు నిన్న హడావుడిగా కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు పొద్దున. వేసి దాంతోపాటు ఇంకోటి ఏం వేశారంటే, మా మీద ఏ విధమైన చర్యలు అరెస్టుల దాకా వెళ్ళొద్దు అంటే దాని ఒక టైం లిమిట్ వరకు అడిగారు. అడిగితే కోర్టు ముందు దానికి ససేమిరా అంది, రెండో దానికి ససేమిరా అంది. ఇప్పుడు అసలు మనం మాట్లాడుకుంటే ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయి, మేడిగడ్డ దగ్గర కుంగిపోయింది, పిచ్చి మొక్కలు వస్తున్నాయి, క్రాక్లు వస్తున్నాయి. దానికి తోడు నిన్న మొన్న అదేదో ఒక ప్రాజెక్ట్ దగ్గర ప్రాజెక్ట్ మీద నుంచి నీళ్లు బయటకు వస్తున్నాయి. అది ఎప్పుడు కట్టింది, 100 ఏళ్ల క్రితం నిజాం కాలంలో కట్టింది. అది చెక్కు చెదర్లా. మొన్న వర్షాలు కామారెడ్డి అటు సైడు విపరీతమైన వర్షాలు. ఆ వర్షాలకి ప్రాజెక్టు గేట్లు తీస్తే కింద నుంచి నీళ్లు వెళ్లాల్సింది పోయి నీళ్ళు వెళ్ళేది కాకుండా పైనుంచి కూడా పోయే, అంటే ఇక్కడ వరద ఉధృతిని చెప్పదలుచుకున్నాం మనం. అలాంటి వరదలో కూడా అది కదలలేదు, బెదరలేదు. అది పైగా 100 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పుడు 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం కట్టింది. ఇలా ఎలా అయింది అంటే, కేసీఆర్ ఆయన ఒక టోపీ ఒకటి పెట్టుకొని, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి, ఒక కర్రపుల్ల పట్టుకొని, ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఒక బోర్డు మీద కర్రపుల్ల పెట్టి చెప్తా ఉండేవాడు, దీని ఇంజనీర్ని నేనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య, నాలో ఆవాహన చేశాడు, పరకాయ ప్రవేశం చేశాడు నాలో, నేనే దీనికి ఇంజనీర్ని అని అప్పుడు చెప్పుకున్నాడు. ఇప్పుడేమంటాడు, అది ఇంజనీర్ల వైఫల్యం. ఏదైనా జరిగితే అంటే మంచి జరిగితే నా మహిమ, లేకపోతే నీ మాయ అనే ఉద్దేశంలో కేసీఆర్ వెళ్ళి, పైగా అసలు ఏ తప్పు లేదు అనుకుందాం, పోనీ కాసేపు విచారణ వద్దని ఎందుకంటాడు, సిబిఐకి ఇవ్వద్దని ఎందుకంటాడు, ఎంత భయం వేయకపోతే. అసలు ఆయన ఈ ఎలక్షన్ అయిన దగ్గర నుంచి ఆరోగ్యంగానే లేడు ఒక్కరోజు కూడా. ఏంటి రీజను అంటే, కాళేశ్వరం జ్వరం పట్టుకుంది ఆయనకి, హై ఫీవర్ వచ్చింది. అసలే బక్క ప్రాణం, హై ఫీవర్తో ఎట్లా తట్టుకుంటాడు. చివరికి హైకోర్టు ఏమో కొంప కొల్లేరు చేసింది. ఏంటి, సిబిఐకి ఇవ్వాల్సిందే అంది, చర్యలు ఏమి తీసుకోవద్దు అని అడిగితే లేదు దాని గురించి మేమేం చేయలేమని చేతులు ఎత్తేసింది. తగిన చర్యలు తీసుకుంటారు అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కానీ నేను మొదట్లో చెప్పినట్టు ఈ మొత్తం తతంగానికి కర్త కర్మ క్రియ మోడీనే. ఆయనకి ఏటీఎం అని తెలుస్తున్నప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటే, తప్పులు చేయని శిశుపాలుడు 100 తప్పుల దాకా ఆగినట్టు. ఎందుకండి శిశుపాలుడు 100 తప్పులు చేయాలి, ముందే శిక్షించవచ్చు కదా. కానీ ఎంత ఓపిక ఉంది, ఎన్ని తప్పులు చేస్తాడు చూద్దాం, ఆ తప్పుల సాంద్రత ఏంటో తెలుసుకుందాం, గాఢత ఏంటో తెలుసుకుందాం అని చెప్పి 100 తప్పులు చేయనిచ్చిన తర్వాత అప్పుడు విష్ణు చక్రం వదిలారు. ఇప్పుడు మోడీ కూడా చెయ్యి కేసీఆర్. అరెస్ట్ అయ్యే పరిస్థితులు ఉంటాయని నమ్ముతున్నారా? ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే షరతులు వర్తిస్తాయి, కండిషన్స్ అప్లై. ఏంటి అంటే, వీళ్ళని అరెస్ట్ చేయటం వల్ల కాంగ్రెస్కి లాభమా బీజేపీకి లాభమా అని లాభ నష్టాలు బేరీజు వేసుకుని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయం కూడా నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది తప్పితే రాష్ట్ర ప్రభుత్వము దీనిలో వేలు పెట్టేంత ధైర్యం చేస్తుందని నేను అనుకోను. ఎందుకంటే మాకెందుకు వచ్చింది, మాకున్నాయే బోలెడు ఉన్నాయి, మాకు ఈ గోలంతా ఎందుకు అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ అనుకుంటుంది. పైగా ఇంకొకటి, వాళ్ళ సోషల్ మీడియాలో ఏం రాస్తున్నారు, టీఆర్ఎస్ సోషల్ మీడియాలో అసలు పిసి ఘోష్ ఎవరు, అతనికి చంద్రబాబు నాయుడుకి ఉన్న కనెక్షన్ ఏంటి, అసలు చంద్రబాబు నాయుడు పిసి ఘోష్ని పట్టుకొచ్చిందే చంద్రబాబు నాయుడు, పట్టుకొచ్చి తన శిష్యుడైన రేవంత్ రెడ్డి చేత ఆ కమిటీకి వేయించాడు. అసలు యాక్చువల్గా ఆయన ఆంధ్రాకి వెళ్ళాల్సిన మనిషి,
ఆంధ్రాకి వెళ్లకుండా ఇక్కడే ఉంచడం వెనకమాల అని వీళ్ళు ఏదో రంధ్రాన్వేషణ చేసి కోడిగుడ్డు మీద ఏకలు బీకుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఈ కోడిగుడ్డు మీద ఏకలు బీకేది ఏదైతే ఉందో అసలు మొదల నుంచే జాగ్రత్తగా ఉండున్నట్లయితే నిజంగా ఈ రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్ అవసరమా, ఇన్ని ఎకరాల భూసేకరణ అవసరమా, ఇంతమంది నిర్వాసితుల్ని చేయడం అవసరమా, పైగా మనం ఇంత చేసి వ్రతం చెడ్డా ఫలం దక్కిద్దా, ఎన్ని పేరీ చేసుకోవాలా అక్కర్లేదా? ఎందుకు వేసుకోవాలా? 80,000 పుస్తకాలు చదివాడు పెద్ద మనిషి, ఆ మాత్రం జ్ఞానం అక్కర్లా? బొంగరాలు తిప్పాడు ఉద్యమం అప్పటి నుంచి. దాదాపు 2004 సంవత్సరం దగ్గర నుంచి అగ్గి పుట్టించాడు, అగ్నిగోళాలు బద్దలు చేశాడు, ఆంధ్ర విగ్రహాలు, ఆంధ్ర ప్రాంతపు విగ్రహాలని హుస్సేన్ సాగర్ లో వేయించాడు. ఎన్ని ఒకటి చేశాడా? సంక్రాంతికి వెళ్ళినోళ్ళు అటేళ్ళు అటే అన్నాడు, ఇటు రావడానికి వీల్లేదన్నాడు. మీకు బిర్యానీ చేయడం వచ్చా, మీరు బిర్యానీ చేస్తే అది పెంటలాగుంటది అన్నాడు. ఎన్ని మాట్లాడాడు. ఏది ఊరికే పోదు. 100 గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకి పోయిందని ఇన్ని పాపాలు ఇన్ని చేసిన వాడు, ఇన్ని తప్పులు చేసినాడు, నిష్కృతి లేని పాపాలు చేశాడు కేసీఆర్. చేసినందుకు గాను ఇప్పుడు నేను అన్నాను చూడు, 100 దొడ్లు తిన్న రాబందు ఒక గాలివానకి పోయిందని, కాళేశ్వరం అనే గాలివానకి కొట్టుకు పోబోతున్నాడు. ఆల్రెడీ మొన్న అధికారం పోయింది కూడా దానివల్లే. ఇప్పుడు కూడా ఇంకా తుడిచిపెట్టుకుపోతుంది. అసలు టిఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా భూస్థాపితం అయిపోవటానికి కాళేశ్వరమే అది ఏమంటారు దాన్ని, ఉక్కు పాదంలాగా, అంటే భస్మాసుర హస్తంలాగా తన నెత్తి మీద తనే చేయి పెట్టుకున్నాడు కేసీఆర్. కాళేశ్వరం అనే దాన్ని ముట్టుకుని ఎంతమంది రైతులు కన్నీరు. ప్రాజెక్టులు ఎప్పుడు కట్టినా రైతులకి నష్టం, కొంతమంది రైతులకి నష్టం జరుగుతుంది, కొంతమంది రైతులకి లాభం జరుగుతుంది. కానీ నష్టపోతున్న రైతులకి లాభం చేయడం ఎట్లా అనే ఒక జ్ఞానం లేకపోవటం కూడా, నేను ఆ రైతులు కడుపు మంట, రైతుల్ని ఎట్లా కొట్టించారండి. రైతుల చేతులకి బేడీలు వేశారు. ఏది ఊరికినే పోదు. మనకి ఆదిమ కాలం నుంచి కూడా రాజులు వచ్చిన దగ్గర నుంచి, బానిసల్ని పరిపాలించిన రోజుల దగ్గర నుంచి ఈ నవీన కాలం వరకు కూడా బలహీనుణ్ణి నాకు బలం ఉంది కదా అని చెప్పి అణిచివేయాలని చూస్తే ప్రకృతి అయితే ఊరుకోదు. ప్రకృతి ఊరుకోదు. తను చెప్పే సమాధానం తను చెప్తుంది, తను చెప్పే బుద్ధి తను చెప్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎలా అయిపోయారంటే బోనులో ఎలుకలు మాదిరి అయిపోయారు. మరి ఇది ఏం జరుగుతుందో వేచి చూడాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.